దేవుడు నా స్తోత్రం మీద ఉన్నారు. దేవుడు గత ఆహ్వానించి ఈ ఆహ్వానం దేవుడు నా కాచి కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇది నా వాక్య భాగం చూసినట్లయితే వాక్యం మొదలు పెట్టినట్టుగా దేవుడు చెప్పిన మంచి మాట ఏమనగా, ఈ దినాన నేను దేవుడి మందిరానికి వచ్చినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. నేను 9:15 కల్లా దేవుడి మందిరానికి వచ్చినాను. మనుషులు చూసినట్లయితే ఇంకా నిదానంగా వీడియో ఎక్కుతుంది కాబట్టి నేను టైం చెప్పట్లేదు, ఎంతో నిదానంగా వచ్చినారు. కానీ మనుషులుగా మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనతో ఎంత మాట్లాడతాడు అని చెప్పి మనం ఎదురు చూస్తూ దేవుడి యొక్క మాటలు విన్నారు. కానీ ఈ దినం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా ప్రజలకు నేను నా మాట చెప్పడానికి నేను వారి కోసం ఎదురు చూస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. కనుక దయచేసి మీకున్న సమయంలో మీ పనులన్నీ ముగించుకుని దేవుని యొక్క మందిరానికి దూరం ఉన్న వాళ్ళకి ఇంకా మనం వారి దూరం నుంచి రావాలి. కనుక దగ్గర ఉన్నవారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ పనులు మీరు ముగించుకుని దేవుని యొక్క మందిరానికి ఎప్పుడైతే మీరు తొందరగా వస్తారో దేవుడి యొక్క వాక్యంలో దేవుడు మనతో ఏదైతే మాట్లాడిన సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్క మాట వినడానికి దేవుడు సాయం చేస్తాడు. మీరు కొద్దిగా లేట్ చేశారంటే పాటలు పాడతాం, స్తుతిగానం చేస్తాం, వాక్య సమయానికి వచ్చేటప్పటికి కొద్ది సమయం మిగులుతుంది. అదే కొంచెం ముందుకు వచ్చినట్లయితే దేవుడు మీ పట్ల ఏదైతే కార్యం చేయబోతున్నాడో, ఏదైతే మేలు చేయబోతున్నాడో ప్రతి ఇది కూడా చెప్పడానికి దేవుడు సిద్ధంగా. మొదలు చూసినట్లయితే దినవాక్యంలో ఈ లోకంలో ప్రతి ఒక్క ఇంట్లో లైట్ లేకున్నట్లయితే ప్రతి ఒక్క ఇల్లు కూడా చీకటిగా ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, నేను వెలుగుగా ఉన్నాను కనుక ఆ వెలుగు ద్వారా ఇన్ని దీవెనలు మీరు నా దగ్గర నుంచి పొందబోతున్నారు. ఆ వెలుగు అనే దీవెన, ఆ వెలుగు అనే ప్రతి ఒక్క మేలు నా దగ్గర ఉన్నది కనుక మీరు చీకటి నుంచి విడుదల పొంది ఆ వెలుగు అనే దాంట్లో మీరు ఎప్పుడైతే వస్తున్నారో దాని ద్వారా మీరు ఎన్ని దీవెనలు పొందడానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇది నా వాక్య భాగం దేవుడు చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా విని దానికి లోబడి దాని ప్రకారం జీవించిన దేవుడి సేవకులను మొదలుగా చూసినట్లయితే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం పేజీ నంబర్ 221 కొత్త నిబంధన 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలా ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్ల. ఇక్కడ మొట్టమొదటిగా భక్తుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య వెలుగులో ఉన్నాడు కనుక మనము కూడా దీవెన పొందాలన్నా ఆశీర్వాదం పొందాలన్నా మొట్టమొదటి మంచి మాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఈ లోకంలో కాంతి లేకున్నట్లయితే ప్రతి దినము ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది. అదే రాత్రి అలా ఉండిపోయినట్లయితే మనకంతా కూడా చీకటిగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, వెలుగు అనేది ఎప్పుడైతే వెలుగుతుందో, లైట్ అనేది ఎప్పుడైతే వేస్తున్నామో చీకటి ఉన్న స్థలం అంతా కూడా ఎలాగైతే మారుతుందో దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, నేను ఎంతైతే వెలుగుమయంగా ఉన్నానో మీరు కూడా అదే మార్గంలో నడిచినట్లయితే మీరు పొందే దీవెన ఎలా ఉంటుందంటే, ఆ ప్రకారం మనలో వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉన్నాము. ఎప్పుడైతే మనం దేవునితో పాటు వెలుగులో నడవాలంటే మొట్టమొదటిగా జాగ్రత్త గమనించిన విషయం ఏంటంటే, చీకటి ఉన్నప్పుడు చీకటి ఉందని తెలిసినప్పుడు దాని వైపు వెళ్ళాం. అదే ఆ చీకటి ఉన్నప్పుడు ఎవరైనా ఒక టార్చ్ లైట్ వేసినా, ఒక బల్బు వెలిగినప్పుడు నాకు భయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోవచ్చు అని ఎంతైతే మనము ధైర్యం కలిగి ముందుకు సాగిపోతామో, ఇది నా దేవుడు చెప్తున్న మాట. అందరూ అనుకోవచ్చు, దేవుడు ఆయన వెలుగులో ఉన్నాడు కదా, నేను కూడా వెలుగులోకి మార్గంలో నేను కూడా నడుస్తానని చెప్పి నోటు మాట ద్వారా కాదు. కానీ ఆ వెలుగులో వచ్చే దీవెన, వెలుగులో వచ్చే ఆశీర్వాదం మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమంటే, మన జీవితంలో దేవునికి ఏదైతే ఇష్టకరమైన ఉందో దేవుడు ప్రతిదాన్ని కూడా దీవిస్తాడో, అదే దేవునికి ఏదైతే ఇష్టకరంగా లేదో, ఏదైతే దేవునికి నచ్చనుందో అవన్నీ కూడా తీసి వేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎంతైతే వెలుగుతో ఉన్నానో మీరు కూడా అదే వెలుగులో ఉన్నారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. చక్కనైన తెల్లటి వస్త్రాలు వేసుకుని మురికవ్వకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మీకు తెలియని రీతిగా ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడకి ఏదో మట్టి అంటుకుంది, అది వచ్చి మీకు తెలియదు, అది మీ వస్త్రాలు అనుకున్నప్పుడు అది మీకు కనబడదు. కాబట్టి పక్కవాడు వచ్చి, బాబు నువ్వు మంచి బట్టలు వేస్తున్నావు కానీ నీ బట్టలు నిండా
మురికి అయిపోయిందని చెప్పినప్పుడు నువ్వు వెనక తిరిగి చూసిన తర్వాత కానీ నీకు తెలియదు. ఎందుకంటే అది ముందు ఉన్నట్లయితే కనబడుతుంది, వెనక ఉంటుంది కాబట్టి. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మనం ఏదైతే తప్పు చేస్తున్నామో మనకు తెలియదు కనుక నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పి, ఎలాగైతే పక్కవాడు ఆ మురికి కలిగి ఉందని చెప్పి నీకు చెప్పినప్పుడు ఎలాగైతే దాన్ని శుభ్రం చేసుకుంటావో, పరలోక రాజ్యంలో దేవుడు కూడా మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, నీకు కనబడలేని విషయాలు ఏవైతే ఉన్నాయో నాకు అన్నీ తెలిసింది కనుక నేనే చెప్పే మాట విని దానికి లోబడి నువ్వు మంచిగా ఉన్నట్లయితే ఇంకా మంచిగా సాగిపో. అదే నీలో మార్పు లేకుండా నీకు నచ్చిన నువ్వు జీవించినట్లయితే, నేను ఏదైతే చెబుతున్నానో దాన్ని నువ్వు మార్చుకుని నా వైపు తిరిగినప్పుడు నేను ఎంతైతే వెలుగులో ఉన్నానో నీవు కూడా అంత వెలుగులో ఉంటానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాక అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య మనం కూడా కలిసినప్పుడు ఒక గులాబీ మొక్కని అంటినప్పుడు రెండు కాడలు కూడా జత తీసి తాడు కట్టి కొన్ని దినాలు పోయిన తర్వాత అది వదిలేసినట్లయితే ఎలాగైతే రెండు కూడా పెనవేయబడి చక్కనైన పువ్వులు రావడానికి ఎలాగైతే సహాయం చేస్తుందో, దేవుడు కూడా దేవుని యొక్క దీవెన ఇవ్వడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి మనకు ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనతో పెనవేయబడాలని ఎంతగానో ఆశపడుతున్నారు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. కానీ మనము ఏదో ఒక తప్పు చేయడం వల్ల మనము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు నా దగ్గరికి ఒక 2 అడుగులు ముందు వేసినట్లయితే మీకోసం నేను ఇంకా 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్తారు. దేవుని స్తోత్రం కనుక అది ఎప్పుడు జరుగుతుందంటే, మన జీవితకాల ప్రయాణంలో తప్పులు చేయడం సహజమే, కానీ ఆ తప్పులు సరిదిద్దుకుని మరి ఎప్పుడు కూడా నేను అటువైపు పోను అనే రీతిగా నీ మనసులో ఎప్పుడైతే ఆలోచన తెచ్చుకుంటావో దాని ద్వారా నీ జీవితంలో కలవబోయే దీవెన నువ్వు పొందడమే కాకుండా నీతో పాటు ఉన్నవారు అన్నప్పుడు చూసి మీ దేవుడు గొప్పవాడని చెప్పి ఇలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక అదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనలో మార్పు రావాలని. యేసయ్య ఎప్పుడు కూడా దీవెన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే మార్పు కలుగుతుందో ఆ మార్పు కలగడం ద్వారా మనము యేసయ్య ఇద్దరు కూడా ఒక చిగురించే మొక్క ఎలాగైతే చిగురిస్తుందో అలాగ మనము కూడా దేవునితో పెనవేయబడినప్పుడు మనము కూడా ఒక మంచి శ్రేష్టమైన ఫలవంతమైన ఒక మొక్క ఎలాగైతే ఉంటుందో మన జీవితం కూడా ఎప్పుడు కూడా అలా ఎదుగుతూనే ఉంటుంది. మనలోంచి వచ్చే చక్కనైన పువ్వులు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, మనలో ఆ పువ్వులు అనగా దానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో పెనవేయబడుతున్నామో ఆ పువ్వులకు అర్థం ఏంటంటే మనకు వచ్చే దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరు కూడా చూసి, గులాబీ పువ్వు ఎవరైనా తీసుకొని పక్కన పడేస్తారా? అది ఎండిపోయినప్పుడు కూడా వాసన వస్తుంది, జాగ్రత్త కాపాడుకుంటారు. దానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో పెనవేయబడుతున్నామో ఆ పెనవేయబడుతున్న దాని ద్వారా వచ్చే గులాబీ పువ్వులు ఎలాగైతే వస్తాయో మన జీవితంలో మనం పొందే దీవెన, పొందే ఆశీర్వాదము మనం పొందడమే కాకుండా అనేక మంది కూడా తెలియబడి వారు కూడా మన దేవుడు గొప్పవాడనే రీతిగా దేవుడు మార్చిపోతున్నారు. దేవుని స్తోత్రం కలగాక మార్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి నామం నుండి మన ప్రవృత్తులుగా చేయదు. ఎప్పుడైతే మన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆయన ఒక రక్తం ద్వారా మనం ఎప్పుడు కూడా కలుగుతున్నారు. చూడండి, ఒక గులాబీ మొక్క కొన్ని ఆకులు చిగురించబడతాయి, కొన్ని ఎండిపోతాయి. ఎండిపోతున్న ఆకుల్ని ఎవరైతే యజమాని ఉన్నాడో దాన్ని తీసి కట్ చేసి మళ్ళా మొక్క యొక్క ఆకులు చిగురించడానికి తన ప్రయత్నం ఎంతైతే చేస్తాడో దేవుడు కూడా అంటున్నాడు, నా యొక్క రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నేను శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో పాటు ఉండడానికి, శుద్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారో లేదని దేవుడు ఇది నన్ను అడుగుతున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడి మందిరంలో కూర్చున్న ప్రజలు కూడా వారి తలంపులు ఎలా ఉన్నాయంటే, దేవుని యొక్క సేవకుడిగా ప్రతిదీ కూడా నాకు తెలుసు, దేవుడు ప్రార్థన చేయగా మీరు చెప్పబోయినప్పుడు కూడా దేవుడు నాతో చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు ఇది సేవకుడికి తెలిసింది, నేను చెప్పలేనప్పుడు కూడా అని చెప్పి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. ఎందుకు చేయాలంటే మన అందరం కూడా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక మనం ఏం చేస్తున్నామో వ్యక్తిగతంగా వారికి తెలుసు. రెండోది, సేవకుడిగా నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఆదివారం వస్తున్నారు, సోమవారం వరకు శనివారం వరకు కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి కూడా తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు, మీలో ఎంతైతే బాధ ఉందో, ఎంతైతే వేదన ఉందో ప్రతి దాంట్లోంచి కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ జీవితంలోకి దేవుని ఆహ్వానించకుండా ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ఆశపడి
వారిచ్చే ధనం కోసం, వారిచ్చే ప్రతి ఒక్క సౌకర్యం కోసం మనం పోయినట్లయితే 1 రోజు 2 రోజులు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు తిరిగి అదే ప్రార్థన చేసినట్లయితే ఉచితంగా నీ జీవిత కాలం అంతా కూడా నీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్పింది. దేవుని స్తోత్రం కలుగుతారు. ఈ దినాన దేవుడు చెప్పే మొట్టమొదటి వాక్యంలో మొట్టమొదటి మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో తిరుగుతూ, దేవుని యొక్క మాట వింటూ, దేవునికి లోబడుతూ ఆయనలో ఉన్న వెలుగును పొందాలని మనం ఎప్పుడైతే ఒక తీర్మానం కలుగుతున్నామో, ఆ తీర్మానం కలిగిన మనల్ని దేవుడు విడిచిపెట్టకుండా మనల్ని సరిచేసి, పరిశీలించి, ప్రతి ఒక్క దాంట్లో నుంచి కూడా మనం శుద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన ఆస్పరి ఉన్నాడు. దాంతోపాటు ఆయనతో పాటు కూర్చుని మనం ఆయనతో కూడా మాట్లాడడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. నేను ప్రతి దినము కూడా దేవుని దగ్గర ఆనందించే విషయం ఏంటంటే, మనం వ్యక్తిగతంగా పక్క వారితో ఫోన్లైనా మాట్లాడవచ్చు, పక్క కూర్చొని మాట్లాడవచ్చు. మనం ఎలాగైతే మాట్లాడతామో, నేను చిన్నదాని నుంచి కూడా దేవుడి దగ్గర నమ్మకం కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు కూడా బాబు ఎలా ఉన్నా, బాబు ఎలా ఉన్నా అన్నట్టుగానే దేవుడు నన్ను ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటాడు. కాబట్టి మేము బైబిల్లో సమూయేలు గారి కోసం ఉంది. సమూయేలుని దేవుడు పిలుస్తున్నప్పుడు తన యొక్క సేవకుని పిలుస్తున్నాడేమో అని చెప్పి 2-3 సార్లు ఆయన దగ్గర వెళ్తాడు. 4వసారి ఇంకా ఎక్కువసార్లు పిలిచినప్పుడు కూడా ఒకటే చెప్పినాడు సేవకుడు, మన సమూయేలు, నేను అక్కడ పిలవను, నా తండ్రి అయిన యెహోవా పిలుస్తున్నాడు కనుక ఆయనతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన సిద్ధంగా ఉన్నాను, ఏం కావాలో నాతో చెప్పండి, లేకపోతే నేను ఏం చేయాలో చెప్పండి అనే మాట పలుకున్నప్పుడు, మరలా ఆయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క స్వరం విన్నప్పుడు సమూయేలు గారు అంటున్న మాట, నాయన నీకేం కావాలి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆ రోజు మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టకుండా ఆయనతో మాట్లాడడానికి దేవుడు సాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతాను. సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా కొన్ని తప్పులు చేసిన దానివల్ల కష్టాలు కూడా జరుపుకుంటారు. కానీ కొన్ని చూసినట్లయితే మనం చేసిన అప్పు ద్వారా అప్పు తీర్చాలంటే ఎంతో బాధ, ఎంతో కష్టము అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు భయపడద్దు, మీరు నా వైపు తిరిగి నాతో ప్రార్థన చేసినట్లయితే. నేను నిన్న కొద్దిమందితో చెప్పిన మాట ఏంటంటే, రేపు దినాన అప్పు వాడు వచ్చి మీ యొక్క డబ్బులు కట్టమని అడిగినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, రేపు కాదు ఈ రోజు ఉన్నది కనుక ఈ రోజే నీకు తెలియదు దేవుడు ధన సాయం చేసేది, మళ్ళా రేపు దినాన ఆ డబ్బులు కట్టడానికి దేవుడు సాయం చేస్తానని చెప్పి ఉన్నాను. ఆ మాట విన్న ప్రజలందరూ కూడా చేసిన మంచి పని ఏంటంటే, తండ్రి నువ్వు చెప్పిన మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను, నువ్వు చేసే కార్యం చూడబోతున్నాను కనుక అని చెప్పి వారి దేవుడి దగ్గర ప్రార్థన చేయగా, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీ జీవితంలో ఎంతైతే బాధతో మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, ఎంతైతే అప్పు ఉన్నదో, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా అప్పు చేయొచ్చు, కొద్ది దినాల అప్పు తీరుతుంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అనేక మందికి అప్పు ఇచ్చేవారుగా చేయబోతున్నాడు, కానీ మీరు ఎవరికి కూడా చేయి చాపన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా దుఃఖపడద్దు, వేదన పడద్దు, దిగులు పడద్దు. ఎందుచేతనంటే భూమి మీద మనం మనుషులు ఉన్నాం, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ చేతిలో డబ్బులు లేదని చెప్పి దేవుడికి ఇష్టం లేని కార్యాలు మనం చేసి డబ్బులు వస్తున్నాయి కదా, ఈ దినాన్ని నేను చక్కగా ఆహారం తింటున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ రేపు దినాన్న ఆ సమయానికి ఎవరు కూడా మనం సహాయం చేయకున్నట్లయితే ఎవరి దగ్గర పరిగెడతాడు? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర పరిగెట్టద్దు, నీకున్న సమయంలోనే, నీకున్న స్థలంలోనే కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లయితే నేను మీకు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు చెప్పిన. దేవుడిని స్తోత్రం కలుగుతారు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఆనందం కోసం ఎదురు చూస్తూ, ఈ లోకంలో ఉన్న ప్రతి దాని కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయినట్లయితే, ఇంకా చెప్తున్నాడు దేవుడు, చాలామందికి కొత్త సినిమా వచ్చినట్లయితే ఎంత ఖరీదైనప్పుడు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు చూస్తారు, మరుసటి రోజున వాడు వేసుకున్న బట్టలు కొంచెం ఖరీదైనప్పుడు కూడా వేసేసుకుంటారు. ఆడు చుట్టూ గుండు కోసుకున్నానంటే మరుసటి రోజు ఆడు వచ్చి గుండు తీసేసుకుంటాడు. బాగుంది. వాడు డబ్బులు సంపాదించుకోవడానికి వాడు యాక్టింగ్ చేస్తాడు, మన దగ్గర ఉన్న డబ్బులు అంతా లాగేసుకుంటాడు. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత నీ జోబులో డబ్బులు లేనప్పుడు వాడు వచ్చి డబ్బులు ఇస్తాడు. ఎందుకేవాడంటే వాడి యొక్క డబ్బులు సంపాదించుకోవడానికి మనుషుల్ని ఎలాగైనా ఆకర్షించి ఆ యొక్క
ఆ థియేటర్ వరకు తీసుకొచ్చి ఆ లోపల అది సినిమా నచ్చినా నచ్చకపోయినా టికెట్ కట్టాడు కాబట్టి ఆ లోపల కూర్చోవాలి చచ్చినట్టు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే వాడి యొక్క జీవితంలో ఆనందం పొందడానికి వాడిలో ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పి వాడు మనుషులను ఆకర్షించి వాడిని ఎలాగైతే రప్పించుకుంటున్నాడో దేవుడు అంటున్నాడు అది ఆనందం కాదు, అది సంతోషం కాదు. కానీ ఆ ఆనందం కోసం వెళ్ళక ముందుగానే దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయడం ఎంతైతే ప్రార్థన చేస్తున్నావో నీ గృహంలో కూడా అదే ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే కొద్దిసేపు వచ్చి ఆనందం కోసం పరిగెట్టి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఆ కొద్దిసేపు ఆనందం పక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్లయితే జీవితాంతం కూడా దేవుడు నీకు నోటి నిండా నవ్వుపోతున్నా. దేవుని స్తోత్రం కనుగాక. ఇది నా దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే గత వారం దేవుడు చెప్పినాడు భయంకరమైన భూకంపాలు రాబోతున్నాయి అని దేవుడు చెప్పినాడు. చెప్పిన రీతిగా ఈ వారంలో ఇండియా ప్రాంతంలోనే నా పేరు గుర్తులేదు కానీ 4.3 3.4 భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషులు చనిపోయి ఉన్నారు లేదు తెలియదు కానీ ఆ స్థలంలో వచ్చినప్పుడు అక్కడ ప్రజలు చేసే పని ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నారో దేవుడు వారి కోసం దేవుడు చెప్తున్నాడు ఎవరైతే నా దగ్గర ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ నేను రక్షించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఇది నా సేవకుడు కానీ చెప్పే ఒకటే మాట ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీకు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నప్పుడు కూడా ఒకటే ప్రార్థన. బండిలో పెట్రోల్ లేకపోయినట్లయితే బండి అలాగైతే కదలదో మనలో ప్రార్థన లేకున్నట్లయితే మన జీవితం ఎప్పుడు కూడా మారదు. దేవుని స్తోత్రం కనుక. ప్రార్థన అని చెప్పి అమ్మ గోల పెట్టించదు ప్రార్థన అని చెప్పి ఎందుకు దైవ సేవకుడు చెప్తున్నాడంటే కడుపు నిండా అన్నం తినకపోయినట్లయితే కడుపు ఆకలి అని ఎలాగైతే అడుగుతుందో నీవు ప్రార్థన చేయడం ద్వారా నీలో ఉన్న బాధ అంతా కూడా సగం దేవుడు తగ్గించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడికి తెలియని రీతిగా గొప్ప కార్యం చేయబోతున్నా. దేవుని స్తోత్రం కనుక. ఆ కార్యం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా అది జరగాలంటే మనం ఎలా ఉన్నానంటే ఆయన వెలుగులో నడుస్తున్నాడు కనుక మనము కూడా వెలుగులో నడిచే వారికి ఎప్పుడైతే ఉంటున్నామో దాని ద్వారా దేవుడు మనము కూడా ఒక చిగురించే ఫలభరితమైన ఒక మొక్క వలె ఉంటాం. కానీ అలా కాకుండా నేను ఎలా జీవించినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు అని అనుకునేవాడికి దేవుడు చెప్తున్నాడు కొద్ది సమయం ఉంది, ఆ కొద్ది సమయమైనా కూడా నువ్వు ప్రార్థన చేసింది దేవుడు తిరగపోయినట్లయితే ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే మంచివారు ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యం చేస్తారు. మిగిలిపోయిన వారి యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు ఎంతో దూరం పరిగెట్టి మాకు వాక్యం వినాలని చెప్పి వారు ఎంత దూరం పరిగెట్టినా దేవుడు అంటున్నాడు అదే నాన్న వాక్యం ఉండదు, బైబిల్ ఉండదు, ఎవరు కూడా చెప్పేవారు ఉండరు. కానీ నేను సేవకుడిగా చెప్పే వాక్యాన్ని వినడానికి మీకు సాయం చేస్తున్నాడు కనుక అలాగే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి దేవుడు చక్కని సమయం ఇచ్చినాడు కనుక మీ సమయాన్ని మీరు వృధాపరచకుండా ప్రార్థన. రెండోది బైబిల్ ఎప్పుడైతే చదువుతున్నారో తల్లిదండ్రులుగా మిమ్మల్ని దేవుడు ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తారు. తర్వాత మీకు ఇచ్చిన చిన్న బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశ్రమించి మీరు పొందలేని ఆశీర్వాదం వారు ఎక్కువగా పొందడానికి దేవుడు సాయం చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతాక. రెండవగా చూద్దాం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయంలో ప్రచురణ చేయ నిమిత్తము ఏర్చబడిన వంశము రాజులైన యాజకుల సమూహము పరిశుద్ధత జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయం ప్రచురణ చేయొచ్చు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోపడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారి కోసం దేవుడు మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే ఈ లోకం చాలా భయంకరంగా చీకటితో నిండిపోయింది కనుక ఆ చీకట్లో నుంచి మనం దేవుడు తెలియని రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు మన వెలుగులో తీసుకొచ్చినప్పుడు అందులో ఉన్న గుణాతిశయం ప్రచురణ చేయడం అనగా నీవు చీకటి నుంచి ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వస్తున్నావో ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వెలుగు యొక్క దీవెన ఆ వెలుగులో పొందిన ఆశీర్వాదము నీవు తెలుసుకున్న తర్వాత నువ్వు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగాక. ఆ శ్రేష్టమైన మాటల కోసం దేవుడు ఏం చెప్తున్నట్టే గుణాతిశయంలో ప్రచురణ చేయండి అనగా ఆయనలో ఉన్న దీవెన, ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆయనలో ఉన్న మేలు
అనేక మంది నీ ద్వారా దేవుడు చెప్పడానికి సహాయం చేస్తాడు. ఎప్పుడు మనం తెలియని రీతిగా దేవునిలోకి మారి ఆ చీకట్లోంచి ఎప్పుడైతే మనం దేవుని తిరుగుతున్నామో, తిరగటం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే, ఈ వారంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదో ప్రాంతం తెలియదు, ప్రపంచంలో ఎక్కడో ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారంట. ఎక్కడ విమానంలో. ఈ వారంలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యం చదువుతుండగా దేవుడు చెప్తున్నాడు, ఒక భయంకరమైన ప్రమాదంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి ఈ వారంలో మరణించబోతున్నాడని దేవుడు చెప్తున్నాడు. అది ఎవడో మనకు తెలియదు, కానీ ఆ ప్రయాణం అవుతున్నప్పుడు ఆ విమానం మొట్టమొదటి బాగా ఉంటుంది, కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత దానిలో వచ్చిన ప్రాబ్లం ద్వారా అది గాలిలోనే పేరుపడడం జరుగుతుంది, లేకపోతే అది కింద పడిపోయి ఎంతో మంది మరణించబోతున్నారు. అందులో ఈ ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి పేరు కలిగిన వ్యక్తి చనిపోబోతున్నాడు. వారు ఇంకా కప్పెట్టడానికి కూడా వారి యొక్క శరీర భాగాలు ఉండవు కనుక ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారందరూ కూడా ఆ యొక్క బాధని, ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు వారు కాల్చే కన్నీరంట దేవుడు చూపిస్తున్నాడు నాకు. ఆయన ప్రేమించేవారు ఎంతమంది ఉంటారో, ఆ ప్రేమించే వ్యక్తులు ఆయన లేడని చెప్పినప్పుడు ఎంతోమంది దుఃఖంతో వేదంతో ఈ వారంలో దేవుడు అది జరగబోతుంది. దైవ సేవకుడిగా దేవుడు చెప్తున్నాడు కనుక అది జరగాలని దేవుని చిత్తంలో ఉన్నట్లయితే దేవుడు జరిగిస్తాడు. రెండోదిగా మీరు కూడా వ్యక్తిగతంగా చేయడం ప్రార్థన, తండ్రి ఎవరు ఆ విమాన ప్రయాణంలో మాకు ప్రయాణిస్తున్నారో మాకు తెలియదు కనుక దయచేసి వారిని ఆ విమానంలో ఎక్కకుండా, లేకపోతే ఎక్కినప్పుడు కూడా వారు ఆ ప్రమాదంలో చిక్కుకోకుండా సహాయం చేయడం దేవుడి దగ్గర ప్రార్థించే సేవకులుగా నేను కోరుతున్నాను. దేవుడి స్తోత్రం కనుక. రెండోదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చాలా దినాల క్రితం దేవుడు చెప్పిన మాట, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోపడుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, నేను విడిచిపెట్టను, మీకు కావలసిన ప్రతి దేవుని కూడా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రపంచంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతానికి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. దేవుడు చెప్పినట్టు జనాన్న ఆ యుద్ధము ఆపాలని చెప్పి అక్కడ ప్రజలు ఎంతోమంది కోరుతున్నప్పుడు కూడా అది ఆరంభం లేదు. నవంబర్ 5 డిసెంబర్ 7 మొదలైంది. ఇప్పుడు వరకు కూడా ఆ యుద్ధం జరగడం ద్వారా అనేక మంది చనిపోవడమే కాకుండా ఇప్పుడు అక్కడ చూసినట్లయితే, అక్కడ ఉన్న ప్రదేశాలు చూసినట్లయితే కాలిపోయిన ఇల్లు ఎలా ఉంటుందో పడిపోయి భయంకరమైన, ఇంకా టీవీలో మీరు చూసే ఉంటారు, ఆ యొక్క రూపురేఖలు చూసినట్లయితే ఒక కర్ర కాలిపోయినప్పుడు చివరికి అది బూడిదలా ఎలా అయితే మారుతుందో ప్రతి ఒక్క గోడ కూడా అంత భయంకరంగా నలుపుగా మారుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రాంతానికి వేరే ప్రాంతం అనగా గాజా అనే ప్రాంతం అనగా పాలస్తీనా ప్రాంతంతో యుద్ధం జరుగుతుంది. వీరితో యుద్ధం జరుగుతుండగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వారు వచ్చి ఇజ్రాయెల్ మీద ప్రాంతం మీద బాంబులు వేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట, కొద్ది దినాల్లో ఆ యొక్క యుద్ధం ఆగతుండగానే ఆ యుద్ధము నెమ్మదిగా ఇంకా చుట్టుపక్కల ప్రాంతం చేరబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ చేరినప్పుడంట ఎవరైతే దేవుడిని నమ్ముకుని దేవుని వైపు తిరుగుతున్నారో ఆ దేశాలన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ ప్రాంతానికి సహాయం చేయడానికి రాబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇజ్రాయెల్ ప్రాంతం అనగా యేసయ్య పుట్టిన ప్రదేశం, బెత్లెహేము, ఇజ్రాయెల్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ యుద్ధం నెమ్మదిగా పెరిగి ఎవరైతే దేవుని మాట వినట్లేదో వారందరూ కూడా ఒక గుంపుగా చేరతారంట. ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో వారందరూ కూడా గుంపుగా చేరి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని కాపాడడానికి దేవుడు సిద్ధం ఉన్నాడు. కానీ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు తెలియదు ఇప్పుడు వరకు కూడా యుద్ధం అని చెప్పి ఇజ్రాయెల్ ప్రాంతం కోసం దేవుడు చెప్పినాడు. ఈ వారంలో దేవుడు చూసినట్లయితే పాకిస్తాన్ మీద ఇరాన్లో ఒక సైనిక దాడి చేయడం ద్వారా వారు తెలియని రీతిగా వారి యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో కాలిపోయి ఉన్నాయి. వీరు వెళ్ళి వారి మీద పడ్డారు. మరి అటు పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ దేవుడు ఇదేనా చెప్తున్నాడు, ఆ ఇద్దరి మధ్య గొడవ కాదు, తొందరలో ఇండియా కూడా ఒక యుద్ధ సంవత్సరం రాబోతుంది. ఆ యుద్ధ సంవత్సరాలలో దేవుడు చెప్తున్న మాట, సేవకుడిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే,
నేను కాదు చెప్పేది, దేవుడే పలికిస్తున్నాడు ఇది నాన్న. ఆ యుద్ధ సమాచారం విన్నప్పుడు, బాబు మాట్లాడదు, యుద్ధ సమాచారం విన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుడి యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవుడికి లోపడుతున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దీవించబోతున్నాడు, వాళ్ళని రక్షించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ యుద్ధంలో మనం ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాకి ఒక యుద్ధ సమాచారం రాబోతుంది తొందరలో. ఇప్పటి వరకు కూడా ప్రపంచ దేశంలో జరిగిన యుద్ధాలు చూసి వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని క్షమించున్నాడు, యుద్ధం ఆగింది. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇండియాకే ఒక భయంకరమైన యుద్ధ సమాచారం రాబోతుంది. అది నాన్న, ఎవరైతే నమ్మకాలు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళంతా కూడా దేవుడు పక్కన పెడుతున్నారు. ఎవరైతే దేవుడు దూరం ఉన్నారో ఆ యుద్ధంలో వారు కూడా చనిపోతున్న దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కనుక దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన రాకడ వచ్చినప్పుడు మంచి వారందరూ కూడా దేవుడి రాజ్యంలో ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు తన రాజ్యంలో చేర్చుకోడు కనుక ఈ భూమి మీదే వారి యొక్క జీవితం మార్చుకున్నట్లయితే వారిని దేవుడు కాపాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇందాక విమానం కోసం దేవుడు చెప్తున్నాడు, యుద్ధ సమాచారం అని చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా కరోనా చూస్తున్నారు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కరోనా కాదు, కరోనా కంట భయంకరమైన నీరసాలు ఈ దేశంలో రాబోతున్నాయంట. ఇప్పుడు వరకు కూడా చైనా నుంచి వచ్చినాయి, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చైనా కాదు, తొందరలో వేరే ప్రాంతంలో అది జరగబోయింది. ఏమంటే, మనిషి యొక్క ఊపిరి పీల్చడం ద్వారా ఆ ఊపిరి గాలి విడిచిపెట్టి వేరొక వాడు ఆ ఊపిరి పీల్చినట్లయితే వీడికి వచ్చిన నీరసం ద్వారా వాడు 2 నిమిషాలు కాదు, 1 సెకండ్లోనే వీడు చనిపోవడం కాకుండా వాడు కూడా చనిపోతానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా కరోనా వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు, బ్రతికిన వాళ్ళు బ్రతికారు, బ్రతకలేని వారు మందులు తీసుకున్నారు, ఎంత టైం పట్టింది, చక్కగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. దేవుడు అంటున్నాడు, ఒక మనిషిలో నుంచి వచ్చే గాలిని వేరొక వాడు పీల్చినట్లయితే వీడు కొద్ది సమయంలో వీడు మరణించబోతున్నాడు, ఆ గాలి పీల్చిన వాడు కూడా చనిపోబోతున్నాడు. తొందరలో ఆ కార్యం జరగబోతుంది కనుక దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఆరోగ్య ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలా, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలా. సేవకుడికి చెప్పేది ఏంటంటే, మాస్కులు మీకు ఎన్నైతే ఉన్నాయో కొనుక్కొని జోబులో 3-4 పెట్టుకుని దేవసేవకుడు. ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి వస్తున్నారు. దేవుని కృపను బట్టి మన సంఘంలో ఎవరికి కూడా దేవుని కృపను బట్టి ఏ యొక్క నీరసం లేదు. కానీ మనం ఏదైనా ప్రాంతం వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే వాడి దగ్గర నుంచి రాబోయే నీరసం మన దగ్గర రాకుండా దేవుడు సాయం చేస్తే దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఆ యొక్క గాలి పీల్చినప్పుడు ఇంకా గంట, అరగంట, పావుగంట కాదు, 2 సెకండ్లోనే మరణం చెందుతారంట. ఆ మరణం చెందిన తర్వాత మనిషి కింద పడతాడు, చనిపోవడం అందరూ కూడా సాహసమే చూశారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాడు చనిపోయిన తర్వాత ఆ గాలి పీల్చిన వ్యక్తి ఏమవుతాడంటే, శరీరము చూడండి, ఇప్పటి వరకు కూడా ఐస్ తెలిసింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎంతసేపు ఐస్ అది గడ్డగట్టు ఉంటుంది, అది బయట తీసిన తర్వాత కొద్దిసేపట్లో అది ఎలాగైతే కరిగిపోతుందో, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ నీరసం వచ్చిన వాడు చనిపోయిన తర్వాత వాడి యొక్క మాంసము ఒక ముద్దలా మారిపోయి కప్పెట్టవసరం లేదు, వాడు నెమ్మదిగా క్షీణించిపోయి, ఒక చూడండి ఐస్ ఎలాగైతే కరిగిపోతుందో అట్టి రీతిగా మనిషి యొక్క శరీరము ఒక ముద్దలా మారిపోతుంది. అంటే చివరికి వాడు మనిషి వాడు జంతువు, లేకపోతే మగవాడు ఆడవాడు కూడా తెలుసుకోవాలన్న పరిస్థితి రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కొద్ది రోజుల్లోనే అది జరగబోతుంది. కనుక సేవకుడుగా ఏదైతే దేవుడు పలుకుతున్నాడో ఈ మాట వింటున్న మీరు చేయవలసింది ఏంటంటే, తండ్రి ఆ యొక్క బాధ, ఆ యొక్క కష్టం మా దగ్గర రాకుండా సేవకుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎవరి దగ్గరికి అయితే ఇబ్బంది వస్తుందో దయచేసి వారిని రక్షించిన ఆయన దేవుడు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించిన సిద్ధుకున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే సేవకుడుగా నేను విన్నప్పుడే నేను ఎంతగానో దేవుడు ప్రార్థన చేసి దైవం పొందుతాను. కొన్ని విషయాలు దేవుడు చెప్పినప్పుడు అది విన్నా మీరు కూడా చేయవలసింది ఏంటంటే, తండ్రి ఇంత భయంకరమైన విషయాలు మేము వినడానికి కూడా నువ్వు సహాయం చేసి అందులోంచి మేము రక్షించుకోవడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో
ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి మనం తప్పించిన దేవుడు మిగతా వాళ్ళని కూడా దేవుడు రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఉదయం ఉంది, రాత్రి ఉంది. ఉదయం లెగ్గానే పని చేసుకుంటారు, రాత్రి అవగానే అక్కడ పడుకుంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది దినాలు అంట మనుషులు, బాబు ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక పక్కన వీడియో రికార్డ్ అవుతుందో, ఒక పక్కన మీరు మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట వింటున్నారో ఎందుకు వస్తున్నారో కూడా తెలియట్లేదు. మేము దేవుడు పెట్టాలి. దేవుడు చెప్పే ఒకటే మాట, కొద్ది దినాల్లో దేవుడు చెప్పే విషయం ఏంటంటే, మనము ఈ లోకం ఉన్నంత కాలం కూడా మొట్టమొదటి దేవుడు మనం దేవుడి స్తోత్రం కలగాక. మొదటి కుర్చీ వరకు కూడా చివరి కుర్చీ ఎంతమంది అయితే మీరు కూర్చున్నారో మిమ్మల్ని దేవుడు జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా మీ ద్వారా అనేక మంది దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలగాక. మిమ్మల్ని దేవుడు ఒక వెలుగే జ్యోతిగా చేసినాడు కనుక ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటి మధ్యలో మీరు వెలుగునప్పుడు ఆ వెలుగు ద్వారా అందరూ కూడా వెలుగుపడుతున్నారు. దేవుడి స్తోత్రం కలగాక. దేవుడు చెప్పే ఒకటే మాట ఏంటంటే, కొద్ది దినాల్లో జరగబోతున్న విషయం ఏమనగా, దేవుడు చెప్పినాడు భూముల నుంచి ఒక వింతైన మనుషులు రాబోతున్నారు. ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు రక్షించబోతున్నాడో, ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉన్నారో వారిని వారు చెక్ చేసి వారిని భయంకరమైన బాధ పెడుతున్నట్టుగా దేవుడు ముందుగా 2-3 వారాల క్రితం దేవుడు చెప్పినాడు. ఈ దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరలోకం నుంచి దేవుని యొక్క ఆజ్ఞ వస్తుంది. ఏమనగా, ఇప్పటి వరకు కూడా మీరు ఆకాశం చూస్తున్నారు, టీవీలో నక్షత్రాలు చూస్తున్నారు, గ్రహాలు చూస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏమనగా, కొద్ది దినాల్లో ఆకాశంలో మీకు తెలియని రీతిగా కొన్ని దేవుని దూతలు ప్రతి ఒక్కరు కూడా కనబడబోతున్నారు. దేవుడి స్తోత్రం కలగాక. ఇది వింతైన కార్యం కొన్ని దేశాల్లో జరిగినాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం కాదు, కొన్ని దినాల్లో దేవుని యొక్క రాజ్యంలో దేవుని స్తుతిస్తున్న దేవుని దూతలు ప్రతి ఒక్క ప్రాంతంలో దేవుడు వారిని చూపించబోతున్నారు. ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారు మొట్టమొదటిగా ఆ దేవుని దూత చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కలగాక. ఇప్పటి వరకు కూడా అనేకమైన దేశాల్లో దేవుడు దగ్గర ప్రార్థన చేస్తున్న దేవదూతలు, దేవుని స్తుతిస్తున్న దేవదూతలు వారు ఊదుతున్న బోరలో శబ్దము కొన్ని దేశాల్లో వినబడడం ద్వారా అది రికార్డ్ చేసినప్పుడు ఎవరు కూడా భూమి మీద వాయించిన శబ్దాలు కాదు. ఏదైనా ఒక డ్రమ్ కొట్టినా, ఒక మ్యూజిక్ ప్లే చేసినా ఎంతో తెలివైన మనుషులు కనుక అది మీరు ప్లే చేశారని చెప్పేసి తెలుసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా శబ్దం వస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఇది దేవుని యొక్క శబ్దం కనుక మనం జాగ్రత్తగా ఉండి ఆ శబ్దం ద్వారా ఏమి జరగబోతుందో మనకు తెలియదు కనుక మనం సిద్ధంగా ఉండాలని చెప్పి ఎక్కడైతే ఆ శబ్దం వినబడిందో అక్కడ చాలామంది చాలా జాగ్రత్త పడి ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యం ఉన్న దేవుని దూతలు ఎన్నో అయితే ఉన్నాయో ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా దేవుని దూత కనబడబోతున్నారు. కనబడిన తర్వాత వారు మొట్టమొదటిగా పలికే మంచి విషయం ఏంటంటే, ఇంకా దేవుని యొక్క రాకడికి చాలా సమీపం ఉంది కనుక ఎందుకు దేవుడి మాటలు నా ద్వారా పలికిస్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు నన్ను ప్రధాన యాజకుడిగా దేవుడిని స్వీకరించి అని పేరు పెట్టిన దేవుని స్తోత్రం కలగాక. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు, వారు వాక్యం చెప్తారు, అనేక మంది వింటారు, మారుతారో లేదో వారు అవసరం లేదు. తర్వాత మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోరు. కానీ దేవుడి దినాన్న సేవకుడితో దేవుడు చెప్పే మంచి మాట ఏంటంటే, నేను మొట్టమొదటిగా దేవుడి రాజ్యం చేరడమే కాకుండా మీరు అందరూ కూడా దేవుడి యొక్క రాజ్యం కూడా సంపాదించుకోవడానికి నేను దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కనుక ప్రార్థన చేస్తున్న దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒక మనుషులతో దేవుడు ఎలాగైతే ఆ కాలంలో మోసే గారితో దేవుడు ఎలాగైతే మాట్లాడాడు, ఇది నాన్న సేవకుడి ద్వారా మాట్లాడే మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, ఆ దేవుని దూతలు చేసే పని ఏంటంటే, వారి దగ్గర ఒక బోర ఉంటుంది. ఒక బోర ఊదినప్పుడు ప్రకటన గ్రంథంలో మీరు ఇంటికింద చదవండి 1-22 అధ్యాయాల్లో ఆ బోర శబ్దం విన్నప్పుడు దేవుడు ఏదైతే కార్యాలు భూమి మీద జరగాలో అవన్నీ కూడా జరగడం మొదలవుతుంది. దేవుని స్తోత్రం కనుక ఆ బోర శబ్దం కూడా ఎన్నో రోజులు కాదు. మీరు అనుకోవచ్చు సేవకుడు, దైవ సేవకుడు రాకడా 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 అంటున్నారు. కానీ ప్రేమ దేవుని పిల్లలారా, ఒక దొంగ ఇంట్లోకి వచ్చి
ఎలా దోచుకుపోతున్నాడో ఎలాగైతే మనకు తెలియదు. దేవుని యొక్క చిత్తము చాలా తొందరలో ఆయన రాబోతున్నాడు కనుక మొట్టమొదటిగా మనందరం ముందుగా దేవుని యొక్క దూతలు దేవుడు పంపించబోతుంది. దేవుని స్తోత్రం కలగాక. ఆ ఘోర శబ్దం ఎవరైతే వింటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే సిద్ధం కలిగి ఉన్నారో వారిని దేవుని దూతలు వారి యొక్క చేతుల ద్వారా అభిషేకించడమే కాకుండా వారు భూమి మీద దిగి ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వారితో పాటు ఉండడానికి దేవుడు సాయం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలగాక. మనుషులు మాట్లాడుకోవడం కాదు, బంధువుల స్నేహితులతో మాట్లాడడం కాదు, దేవుని యొక్క దూతలంట అర్లోకరాజ్యం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎవరైతే బిడ్డలో ఆయన కోసం అనగా దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారిని అందరితో కూడా కలిసి ఉండడానికి దేవుడు సాయం చేయబోతున్నారు. అప్పుడు అంట దేవుని యొక్క రాకడ రాబోతుంది. దేవుని దూతలు మనతో పాటు ఉంటే మనం చేయబడుతున్నాయి, ఆయనతో పాటు దేవుని యొక్క రాజ్యం తీసుకెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. చెడ్డవారిని పక్కన పెట్టాలి, మంచి వారిని దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరినీ కూడా దేవుని రాజ్యం చేరాలంటే ఎన్ని దేవతలు కావాలా? అన్ని దేవతలు దేవుని రాజ్యంలో ఉన్నాయి. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కోట్ల మనుషులు ఉన్నారు, దానికన్నా డబ్బులు దేవుని యొక్క రాజ్యంలో దేవుని దూతలు ఉన్నారు కనుక మంచివారు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా చేయబట్టుకుని దేవుని రాజ్యం తీసుకెళ్ళడం వసతి ఉన్న దేవుని స్తోత్రం కనుక. ఈ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నేను చూస్తున్నాను ఆంధ్ర ప్రాంతంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది దినాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఎలక్షన్ జరగబోతున్న ముందుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరినైతే దేవుడు ఉంచాలో ఉంచుతున్నాడు, ఎవరైతే వద్దనుకుంటున్నాడు దేవుడు తీసుకుపోతున్నాడు. కానీ ముందుగా చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తెలియని భయంకరమైన ఉపద్రవం రాబోతున్నాయి. ఇవరకు కూడా విశాఖపట్నం హుదూద్ తుఫాను చూస్తున్నారు, భయంకరమైన వర్షాలు చూస్తున్నారు. దేవుడు నా స్థలం చెప్పట్లేదు, కానీ ఈ ఎలక్షన్ జరగక ముందుగానే భయంకరమైన తుఫాను ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది. ఆ వచ్చినప్పుడు మనుషులతో దేవుడు చెప్తున్న మాట ఏమనగా, ఎవరైతే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరైతే దేవుడు ఒక మాట వింటున్నారో, దేవుడికి లోపడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు రక్షించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేత దేవుడికి మాట పలుకుతున్నాడంటే మరలా పదే దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా మీరు నాతో ఉన్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కనుక. ఈ లోకంలో ఎంతో మంది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చివరికి తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదే నాన్న మీరు నా దగ్గరకు వచ్చిన్నారు, మీరు నా మాట వినడానికి, అలాగే మీరు నాతో పాటు కలిసి ఉండడానికి, మరలా మీరు నేను కలిసి ఉండి నా యొక్క మార్గంలో నడవడానికి మీరు సిద్ధంగా ఉండి దినాన్ని వచ్చినారు కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు బాధ ఉందా, వేదన ఉందా, దుఃఖం ఉందా, దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో నీకున్న బాధ అంతా కూడా దేవుడు తీస్తాను. దేవుడి స్తోత్రం కనుక. పేర్లు చెప్పడం కానీ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారితో దేవుడు చెప్తున్న మాట, ఇది నన్ను ఎంతో దుఃఖంతో వేదంతో రావచ్చు. నేను దినాన్ని ఫోన్ చేసినప్పుడు అనేక మంది చెప్పిన బాధ ఏంటంటే, అయ్యా మాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది, ఇందులో ఐక్యత లేదు, గొడవలతో ఉన్నాయి, దయచేసి మా కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పినప్పుడు కొద్దిమంది కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ దినం దేవుని యొక్క మందిరానికి వారు వస్తా ఉన్నారు, కానీ నేను వారి కోసం ఎదురు చూస్తున్నాను, కానీ వారు ఇంకా దేవుని యొక్క మందిరానికి రాలేదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క దీవుని కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం దేవుడు చివరిగా చెప్పే ఒకటే మాట, ఆయన వెలుగుగా ఉన్నాడు, మనము కూడా వెలుగులో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన జీవిత కాలంలో మనతో ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట నేను ముగించే ముందు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆదివారం వస్తున్నారు, సోమవారం మొదలుకొని మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, దేవుడు తెలిసింది కనుక దేవుడు ఇప్పుడు వరకు కూడా ఎన్నైతే మాటలు చెప్పి ఉన్నారో అవన్నీ కూడా మన జీవితంలో జరగాలన్నా, ఆ కష్టం బాధ అన్నది కూడా బయటకు పోవాలన్నా మీరు చేయని పని ఏంటంటే ఒకటే మాట, నా తండ్రి నువ్వు నాతో ఉన్నావు, నా బిడ్డలతో ఉన్నావు, నా కుటుంబంతో ఉన్నావు కనుక నీవే నన్ను ప్రతి దాంట్లో నుంచి కూడా తప్పించి నన్ను ఒక స్థాయిలో పెట్టినాయని ఎప్పుడైతే మీ నోట పలుకుతున్నారో పరలోక రాజ్యం దేవుడు మీతో మాట్లాడిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. దిగులు పడద్దు, భయపడద్దు, దుఃఖపడద్దు. మళ్ళా నేను దేవుని యొక్క వాక్యం కోసం నేను మళ్ళీ వచ్చే వారం నేను వాక్యం చెప్పముందుగా ఈ వారంలో దేవుడు ఏదైతే కార్యాలు చెప్తున్నాడో అవన్నీ కూడా బుర్రలో పెట్టుకొని మీకు ఇంకా అర్థమవుతున్నట్లయితే వీడియో రికార్డ్ అవుతుంది కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. సాయంత్రం అయినప్పుడు
మీరు నెట్ బ్యాలెన్స్ మీ యొక్క సొంత దాన్ని వాడద్దు, కానీ దేవుడు ఏదైతే మాట చెప్పి ఉన్నాడో ఆ మాట విని దానికి లోబడి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, మళ్ళా ఈ వాక్ ముగించే ముందు దేవుడు చెప్పే ఒక మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఉన్నారు ఇప్పుడు వరకు కూడా ఎదటి వాడికి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాడు సహాయం చేస్తున్నారు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు నాకు చూపిస్తున్న విషయం ఏంటంటే, ఆహారం లేకపోతే దేశాల్లో మనుషులు చంపుకుని తినే ఒక పరిస్థితి రాబోతుంది దేవుడు చెప్తున్నాడు. అది మన ఇండియా రాలేదు, ఆంధ్రప్రదేశ్ రాలేదు, కానీ దేవుడు అంటున్నాడు ఆహారం లేక కడుపు ఎముకలన్నీ కూడా ఎండిపోయి చివరికి ఏదన్నా దొరుకుతుంది అని చెప్పి వారు ఎంత తిరిగినప్పుడు కూడా ఏం దొరకపోవడం ద్వారా వారి దగ్గర ఉన్న పనిముట్లు తీసుకుని మనుషులు చంపి వారు ఆ కడుపుని వారు కాపాడుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా వాక్యం ముగించే ముందు మరలా దేవుడు చెప్పేది ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో ఆయన రాబోతున్నారు, ఆయన కనుక దేవుని దూతలు రాబోతున్నారు కనుక ఆ దూతలు మన దేవుని దగ్గర తీసుకువెళ్ళాలంటే మనం చేసిన పని ఏంటంటే, వచ్చి వెళ్ళిపోయి కాదు, నీ ఇంట్లో పడుకోవడం కాదు, హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన కన్నా దేవుడు నేను గొప్పగా దీవించాలని కోరుతూ మరలా నేను వాక్యం ముగిద్దాం అనుకుంటున్నాను. అక్క కూడా వచ్చేసింది కాబట్టి నేను చెప్తున్న ఒకటే మాట, మీ జీవితకాల ప్రయాణంలో ఎంత దీవెన కావాలో, ఎంత ఆశీర్వాదం కావాలో దేవుడు అంటున్నాడు. చివరిగా దుఃఖపడద్దు, భయపడద్దు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. మరలా దేవుడు చెప్పేది ఒకటే మాట, నువ్వు సోమవారం వరకు శనివారం వరకు కూడా నీ యొక్క జీవితం బాగుపడాలని చెప్పి నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా దేవుని పక్కన పెట్టి నాకు ఈ పక్క నుంచి డబ్బులు వస్తున్నాయి, నాకు ఈ పక్క నుంచి డబ్బులు వస్తున్నాయి కనుక నేను దేవుని పక్కన పెట్టినా పర్లేదు, ఈ లోకంలో ఉన్న చీకటిలో నేను తిరిగినా పర్లేదని చెప్పి ఎవరైనా ఆలోచించినట్లయితే ఇది నా దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి నా దేవుడు నాకు తోడుకుంటాడని చెప్పి ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారిని గొప్పగా దీవించాలని, ఈ వారంలో దేవుడు ఏదైతే మాటలు చెప్పి ఉన్నాడో ఆ మాటలు ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రమాదాల కోసం దేవుడు చెప్పినాడు. ఒకటే మీరు ఇంటి కింద ప్రార్థన చేయవలసింది తండ్రి, అది ఎక్కడైతే జరుగుతుందో దయచేసి అది జరగకుండా కాపాడని దేవుడి ప్రార్థించింది. అది జరిగినట్లయితే ఎవరైతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి చెడిపోతుందని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సమయాన్ని దేవుని యొక్క మనసు మారినట్లయితే ఆ ప్రమాణాన్ని దేవుడు కాపాడుతాడు. లేని పక్షాన అది జరగాలని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో రాయబడినట్లయితే మనం ఏం చేయలేం. కానీ ముందుగా మనకు ఇచ్చిన సమయాన్ని మనం వృధాపరచుకోండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆయన ఎంతైతే వెలుగులో ఉన్నాడో మనం కూడా అదే వెలుగులో నడవాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటాం.